ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో వైభవోపేతంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు భారీ ఎత్తున హాజరైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో స్థానిక పట్టణ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత, తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు భారీ ఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించడమే కాక రూపానందరెడ్డి తనయుడు యొక్క సాయి వికాస్ రెడ్డి శ్రీ 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 భువనేశ్వరీ దేవి సమేత భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దేవస్థాన చైర్మన్ సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 40 మంది చిన్నపిల్లలకు విద్యాభ్యాసంతో పాటు పలక బలపం నోట్బుక్లను అందజేశారు. రూపానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోడూరు నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నామని తెలిపారు. ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, మన ప్రియతమ నాయకుడు, యువ హీరో లోకేష్ బాబుకి మన కోడూరు ప్రజల తరపున, అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భగవంతుని ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మెట్టు మెట్టు ఎదగాలని, రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి కావాలని మనసారా కోరుకుంటూ మన ప్రజల తరపున, అందరి తరపున నేను మనస్ఫూర్తిగా లోకేష్ బాబుకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ఈరోజు మన లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. రక్తదాన శిబిరాలు, పిల్లలకు బుక్స్ ఇవ్వడం కానీ, హాస్పిటల్స్లో పేషెంట్కి పళ్ళు ఇవ్వడం కానీ చాలా అనేక కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి కోడూరు ప్రజల తరపున లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. దినదినాభివృద్ధి చెందాలని, ఎంతో యంగ్స్టర్స్కి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దినదినాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నా ఈ సందర్భంగా.